వక్ఫ్ బోర్డుకు శ్రీరామనవమిలో ఎలాంటి సంబంధం లేదు. మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ శ్రీరాముని శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా జయప్రదం చేయడంలో సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని విభాగాల వాళ్ళు, ప్రజలు, పబ్లిక్ అందరూ రామభక్తులుగా ఉంటారు కనుక హింస పట్ల మనకు విశ్వాసం లేదు. ఈ ఊరేగింపు ఎవరికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు, ఏ మతానికి వ్యతిరేకంగా తీసుకున్నది. మన ధర్మ పరిరక్షణ, మన ధర్మం గురించి తెలుసుకోవడం, మన ఆచార వ్యవహారాలు రాబోయే చిన్న యంగర్ జనరేషన్ తెలియజేయడానికి చేస్తున్నాం కనుక ఇది రాజకీయమైనటువంటి వేదిక కాదు, ధార్మిక వేదిక. ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు, ఇబ్బందులు కలగవని చెప్పి పరిపూర్ణ విశ్వాసం మనకు. మథుర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పేర్లు ఉన్నాయి ఇక్కడ. గోవర్ధన పీఠాధీశులు మరి గవర్నర్ గారు 11 గంటలకు మన సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఊరేగింపులు అయితే వారు పాల్గొన్నారు. శంకరాచార్యులు ఊరేగింపులో పాల్గొంటారు. అదేవిధంగా త్రిపుర నుంచి డిప్యూటీ స్పీకర్ మన రామ్ ప్రసాద్ పాల్ వారు వస్తున్నారు. అదే రకంగా మనం నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కనుక ఇది ఒక రాజకీయ సంస్థకు సంబంధించింది కాదు కనుక మన ధర్మాన్ని కాపాడడానికి హిందువులందరూ, భారతీయులందరూ ఆధ్యాత్మిక విలువలను కాపాడాలనే తపన ఉన్నటువంటి సనాతన ధర్మ అవలంబికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సౌండ్ విషయం లోపల కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ అనుగుణంగానే రిక్వైర్డ్ మినిమం సౌండ్ సిస్టమ్ మనకు ఊరేగింపు ఎంత అవసరమో అది మనం ఏర్పాటు చేస్తాం. దానికి వాళ్ళు సహకరిస్తారు. ఎన్ని డబ్బాలైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు. కనుక మన డీజే కాదు, మనకు రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చట్టానికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో ఏమి ఇబ్బందులు రావని మేము అనుకుంటున్నాం. పీస్ఫుల్